గోపాలకృష్ణ గారు ఈ రోజున అంటే రాష్ట్రం యొక్క పరువు దేశ విదేశాల దాకా పాకింది. అంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి సంబంధించి ఇది ఒక మచ్చుతోని కనుక్కోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి ఈ సెకీ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీ విశ్లేషణ ఏంటి గోపాలకృష్ణ గారు? ముందుగా వ్యూవర్స్కి, ఆడియన్స్కి మనం ఈ సెకీ అనే పెద్ద సెన్సేషనల్ అంతర్జాతీయంగా ఇప్పుడున్న హాట్ టాపిక్లో రాష్ట్ర పొరుగు గురించి, రాష్ట్రంలో రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వాటి తీరుతెన్నులు, వాటి మీద ఎలా ఈ యొక్క ఇష్యూ ఎఫెక్ట్ అవుతుందనేది చాలా ఆందోళనకరంగా ఉంది. అయితే మనం కొన్ని వాస్తవాల్ని తెలుసుకోవాలి. ప్రతి వారికి మీ మీడియా ద్వారా, ఇటువంటి వీడియోస్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది మీ అందరి బాధ్యత, మా అందరి బాధ్యత. సెకీ అనేది 2011లో ఇది స్థాపించబడింది. ఎందుకు స్థాపించబడిందంటే ఇది ఒక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థని, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థని సిపిఎస్యుగా లీడ్ చేస్తూ ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ కోసం ఈ సెకీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా ఇండియాలో కంటిన్యూస్ ప్రాసెస్లో వర్క్ చేయటానికి దీన్ని స్థాపించారు. ఈ ఆర్గనైజేషను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ డెవలప్మెంటు, అలాగే జనరేషను, ఇకోసిస్టమ్ని, ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఒక ఇకోసిస్టమ్ని కన్సీవ్ చేయడానికి ప్రోటోటైపింగ్గా ఒక మోడలింగ్ కానీ, పాలసీ అడ్వకేసీకి కానీ, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కన్ఫిగరేషన్కి కానీ, ఇటువంటి ఈ విండ్ హైబ్రిడ్ వితౌట్ ఎనర్జీ స్టోరేజ్, విండ్ హైబ్రిడ్ అనేది వితౌట్ ఎనర్జీ స్టోరేజ్ కోసం, అలాగే రౌండ్ ది క్లాక్ పవర్ సప్లై కోసం, అలాగే ఎష్యూర్డ్ పీక్ అవర్స్లో, అంటే పవర్ అనేది పీక్ అవర్స్లో చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోబడుతుంది పవర్ సప్లై అనేది. ఎందుకంటే పీకు, నాన్ లోడ్ పీకు, లోడ్ పీక్ అనేది ఒక 2 అంశాలు ఉంటాయి దీంట్లో పవర్ సెక్టర్లో. ఆ పీక్ అవర్స్లో కూడా ఇబ్బంది లేకుండా సప్లై చేయడానికి అనేది ఈ ముఖ్య ఉద్దేశాలతో ఈ కార్పొరేషన్ని 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ క్రియేట్ చేసి ఏ విధంగా దీన్ని ప్రమోట్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా తీసుకురావాలి అనేది చేస్తూ అక్కడి నుంచి అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర పరిధి ఏంటి, రాష్ట్ర పవర్ సెక్టర్ ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఆ అవసరాలను ఎలా కాస్ట్ రిడక్షన్ బేసిస్లో వెళ్ళాలి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఓవరాల్గా కంట్రోల్ ఎలా ఉండాలి అనేది చేస్తూ కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ 2023లో పెద్ద ఎత్తున దానికి అమెండ్ చేస్తూ కొన్ని రాష్ట్ర పరిధిలో అంశాలని వాళ్ళకి కొన్ని పవర్స్ని వెస్ట్ చేస్తూ ఇది ఈ రూల్స్ ప్రకారం మీరు దీన్ని టెండరింగ్ సిస్టమ్ కానీ, ఎంఓయూలు కానీ, అగ్రిమెంట్లు కానీ చేయండి అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు ఈ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ సెకీ సర్వీసెస్, నేను ఒక టేబుల్ చూశాను. ఈ 25 years ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే టెండర్స్ రిలీజ్ చేస్తారు, సెకీ రిలీజ్ చేస్తుంది. ఈ సెలక్షన్ ఆఫ్ ఇక్కడ కొంత గ్రాఫ్ ఎలా పీక్లోకి వెళ్ళింది అనేది సోలారు, విండు, హైబ్రిడ్ టోటల్ నేను మీకు 14-15 నుంచి కొంత డేటా నేను తీశాను. ఈ క్యుములేటివ్ జనరల్ కెపాసిటీ ఎలా అవార్డ్ చేశారనేది దానికి 14-15లో కనుక మనం తీసుకుంటే టేబుల్, మీరు బహుశా అది షూట్ చేయటం కూడా మంచిదేనేమో ప్రజలకి, లేకపోయినా కానీ 14-15లో 0.75 ఉన్న కెపాసిటీ బిల్టప్ని ఇప్పుడు 2023-24 వచ్చేపాటికి 3 రంగాల్లో సోలారు, విండు, హైబ్రిడ్, ఈ 3 వింగ్స్లో
మొత్తం 65.32 GW, అంటే అది మీకు ఎలక్ట్రిసిటీ మెజర్మెంట్లో GW అంటాం. సో దాని ప్రకారం క్యుములేటివ్ జనరేషన్ కెపాసిటీ అవార్డ్ చేశారు. అంటే ఎంత పర్సంటేజ్ గత 10 సంవత్సరాల్లో లెస్ దాన్ 1 ఉన్న ఇది 65కి వెళ్ళిందంటే పెద్ద ఎత్తున చేసినట్టే, మనం దీనికి హర్షించాలి. అయితే ఈ ఎటొచ్చి ఈ సెలక్షన్ ప్రాసెస్లో కార్పొరేట్ సెక్టర్లో కానీ లేకపోతే స్మాల్ ఫిషెస్, బిగ్ ఫిషెస్, మీడియం ఫిషెస్ ఎలా క్యాప్చర్ చేస్తే మార్కెట్ అవకాశాలను అనేది మనం కనుక ఇక్కడ చర్చించుకుంటే, రాష్ట్రాల బాధ్యత ఏంటి? డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి సప్లై చేయాలి. కాబట్టి ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అన్నీ, రెన్యూబుల్ ఎనర్జీస్ అన్నీ మనం ఇండివిజువల్గా ఉన్న వనరుల్ని పెంపొందించాలి. అయితే ఒకేసారి అమాంతంగా ఈ చిన్న చిన్న హౌస్ హోల్డర్స్ని కానీ లేకపోతే ఎంటర్ప్రెనర్స్ని కానీ లేకపోతే ఎస్ఎస్ఐ మీడియం అలాగే లార్జ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే బదులు ఎవరికైతే పవర్ సప్లై, పవర్ నీడ్ ఉందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకునే బదులు ఈ కార్పొరేట్ సెక్టర్లో దీన్ని వ్యాపారపరంగా చేసి ఒక మెగా టెండర్స్ని ఇష్యూ చేయటం చేశారు. ఆ టెండర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే సహజంగా ముందే మాట్లాడుకొని ఆ నామ్స్ని ఒకళ్ళిద్దరు కార్పొరేట్ సెక్టర్లు ఫిట్ ఇన్ ఏదంటే డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తారు. దీనివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయి. నార్మల్గా ఏం చేయాలని అంటే ఎనీ పవర్ జనరేషన్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ జనరేషన్ ఉంటుంది. అంటే ఒక ఎక్విప్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఇన్ని సంవత్సరాలు ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ని కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని కానీ రికవరీ చేసి జనరేట్ చేసి కాస్ట్ ఎలా దాన్ని రికవర్ చేయాలనేది ఒక కాస్ట్ అనాలిసిస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంటు రేట్ ఆఫ్ రెవెన్యూ చూసుకుంటారు. ఆ చూసుకునే పందాలో ఇనిషియల్గా డిప్రిసియేషను ఎక్కువ ఉంటుంది, ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, అది ఇండైరెక్ట్ ప్రాఫిట్ కింద వస్తుంది ఇన్వెస్టర్కి. అలాగే యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ ప్రకారం ఒక టైప్ ఆఫ్ డిప్రిసియేషను, కాస్ట్ రిడక్షను, అలాగే ఈ ఆర్ఓఆర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఒక పందాలో ఉంటుంది. గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉన్న ప్రాజెక్ట్స్కి అయితే ఫినాన్షియల్ సపోర్టు ఈజీగా దొరుకుతుంది. లేదు ఇక్కడ గవర్నమెంట్ ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ ఉండి ఈ సెకీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మధ్యవర్తిత్వం వహించి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండు, రోడ్డు, వాటరు, ఈ రోడ్డు కనెక్టివిటీకి అనుసంధానం అంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఇమిడి ఉన్న ఆ ఇన్వాల్వ్ అయిన అన్ని హంగులు ఏర్పరచడానికి చేయటంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ ప్లే చేస్తుంది. దానికి డిస్కామ్స్ పడే పవర్ పర్చేసి తగ్గించుకోవటానికి లాంగ్ రన్ ప్లాన్లో ఒక 25 సంవత్సరాలు దీనికి టైం లిమిట్ పెట్టారు. కాబట్టి ఆ లాంగ్ రన్ ప్లాన్లో మనకు వచ్చే ఆదాయ, ఖర్చు, పవర్ ఎలా తీసుకుంటారు, పవర్ ఎలా ఇస్తారు, వీటన్నిటి దరిమిల పవర్ని ఎలా జనరేట్ చేస్తారు, దానికి వాడే ముడి పదార్థాలు ఏంటి, ఏ విధమైన పవర్ సెక్టర్ని మనం వాతావరణ కలుషితానికి కానీ వాతావరణ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటానికి కానీ వీటన్నిటికీ కూడా బేరీజ్ వేసుకొని, సమీక్ష వేసుకొని, పొల్యూషన్ ఇష్యూస్ కూడా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం రోల్ ప్లే చేస్తుంది. దురదృష్టవశాత్తు ఏమైంది, ఈ బాధ్యతని విస్మరించి అదొక విధమైన జబ్బు రాజకీయ పార్టీలకు పట్టుకుంది. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ పార్టీ నడపడానికి కోసం, ఓటర్స్ని కరప్ట్ చేయడానికి కోసం, విచ్చలవిడిగా డబ్బు పంపకాల కోసం వాళ్ళకి వనరులు కావాల్సిందే. కానీ
ఈ విధంగా రాబోయే తరాల ప్రజల యొక్క సంపదని భవిష్యత్తు గ్యారంటీ ప్రజలకు ఇవ్వాల్సింది పోయి కార్పొరేట్ గ్యారంటీ కార్పొరేటర్స్కి ఇచ్చి దాంట్లో కొంత భాగాన్ని ముడుపుల కింద తీసుకొని వాళ్ళ పార్టీ సంపదని పెంచుకోవటం అనేది మనకున్న ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం.